రాజమహేంద్రవరంలో పాల కల్తీ వల్ల 6గురు మృత్యువాత పడటంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాలపై కొరడా చూల్పిస్తున్నారు. మిల్క్ డైరీలు, పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానం ఉన్న పాలను ల్యాబ్కు పంపారు. గడువు తీరిన మిల్క్ ప్రాడక్టులను సీజ్ చేశారు. పాలల్లో కల్తీకి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సెంటర్లోని కృష్ణవేణి మిల్క్ డైరీ, చిలకలపూడి సెంటర్లోని ఎస్ఎస్ మిల్క్ డైరీలో పాలను పరిశీలించారు. పాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపారు. ఎంఆర్పీ, తయారీ తేదీ లేని, అత్యధిక కాలం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. విశాఖలో జీవీఎంసీ ఆహార నాణ్యత అధికారులు మిల్క్ ప్రొడక్ట్ సంస్థల్లో తనిఖీలు చేశారు. అక్కయ్యపాలెం, మద్దిలపాలెం ప్రాంతాల్లోని డైరీల్లో పాల నాణ్యతను పరిశీలించారు. పాల పదార్థాల్లో రసాయనాలు వాడినట్లు తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతపురంలో పాల విక్రయ కేంద్రాలపై ఆహార భద్రత, విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. శ్రీకంఠం కూడలి, శారదానగర్, శ్రీనగర్ కాలనీ, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు వద్ద పాల వ్యాపారుల వద్ద పాలను పరిశీలించారు. కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో పాలల్లో ఉప్పు కలిసినట్లు అధికారులు గుర్తించారు. అన్ని ప్రాంతాల్లో పాలను తనిఖీలు చేసి శాంపిల్స్ ను పరీక్షా కేంద్రాలకు పంపారు. కడపలో ఇటీవల కొంతమంది పాల వ్యాపారులు కల్తీ చేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి ఘటనతో మేల్కొన్న అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రెండో రోజు పాల కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. కొన్ని చోట్ల పాలు సీజ్ చేసి ల్యాబ్ కు పంపారు. నంద్యాలలో పాల కేంద్రాల్లో తనిఖీలు కొనసాగాయి. శ్రీనివాస సెంటర్లోని నరసింహ మిల్క్ కలెక్షన్ సెంటర్, రైతు బజార్లోని మిల్క్ కలెక్షన్ సెంటర్, విజయ పాల డైరీ వద్ద పాల పదార్థాల విక్రయ కేంద్రంలో తనిఖీలు చేసి నమూనాలు సేకరించారు.